హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను, మనసు ఎంత అందంగా ఉంటే తను అంత అందంగా ఉంటుంది అని. మనసు నిర్మలంగా ఉండి అందంగా ఉంటే తను కూడా మనం అందం ఒక్కటి రెట్టింపు అవుతుంది. ఇంకా అందం రెట్టింపు అవ్వాలంటే ఏంటి, మనం చేసే పనులు, మనం చేసే బిహేవియర్ ఇంకొకరితోటి, ముందుగా మనం వేసుకునే డ్రెస్ సెన్స్. ఒక డ్రెస్ మనం కట్టుకునే బట్టి దాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తాం అంటారు చాలామంది. మనం కట్టుకునే డ్రెస్ బట్టి మనం బిహేవ్ చేస్తాం, కానీ ఆ డ్రెస్ కట్టుకునే ముందే మనం ఆలోచిస్తాం, ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా అని కదా. సో ముందు మనం ఆలోచించే బట్టే ఒక డ్రెస్ వేసుకుంటాం. ఆ డ్రెస్ వేసుకొని ఒక శారీ అయితే శారీకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తాం. డ్రెస్ వేసుకుంటే డ్రెస్కి తగ్గట్టుగా మన నడవడిక మారుతుంది, అవునా కదా. శారీ కట్టుకుంటే ఒక మెల్లిగా నెమ్మదిగా నింపాదిగా, లేదంటే ఓర్పు సహనం ఇవన్నీ ఉంచుకొని మనం ఉండాలి. అదే ఒక డ్రెస్ వేసుకుంటే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుండాలి. అంటే ఆ డ్రెస్ బట్టి మనం ఒక బిహేవియర్ కానీ అన్నీ యాటిట్యూడ్ కానీ ఇవన్నీ మారిపోతాయి. అది మనకి రాదు చెప్పడం, అందుకే అలాగంటాను. సో మళ్ళీ చెప్పలేను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం చేసుకునే పనులు, మనం నడిచే నడవడిక, అంటే 10 మందితో మనం మంచిగా కలిసి ఉండడం, మనం ఒక బిహేవియర్, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఒక డ్రెస్ సెన్స్, ఇవన్నిటి మీద మనం ఒక అందం రెట్టింపు అవుతుంది. అందం ఇవన్నిటికీ సంబంధించి ఉంటుంది. ఆరోగ్యం కూడా అలాగే. మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే మనసు అందంగా ఉంటే, తను అందంగా ఉంటే ఆరోగ్యం కూడా తనంతట తానే బాగుపడుతుంది. ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్, మనం కూల్గా ఉండాలి. ఏ విషయానికి ఎక్కువ టెన్షన్ అయిపోవడం, అంతేకాదు ఒకరు మనకు అన్నారని కాదు, మనం ఇంకొకరికి ఏమి అనకుండా చూసుకోవాలి. మన నోటి నుంచి ఇంకొకరికి ఏమి చెడు మాటలు వెళ్ళకుండా చూసుకోవాలి. సో అప్పుడే వాళ్ళు బాగుంటారు. అంతేకాదు వాళ్ళు మన మీద ఏడవరు. ఇప్పుడు మనం ఏదో అనేసాం అనుకోండి, వాళ్ళ మైండ్ కూడా లేనిపోని విధాలుగా ఆలోచించి పాపం బాధపడతారు. సో అటువంటి తీరుగా మనం కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి వాళ్ళతో మాటలు మనం ఆడామనుకోండి, ఎదుటోళ్ళు కూడా మనతో సంతోషంగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా మనల్ని ఏమనరు. ఎవరైనా ఎప్పుడైనా కనిపిస్తే ఎలాగున్నారండి, బాగున్నారా, ఇది మాత్రం అడగండి. దీనికి మించి ఇంకేం అడగొద్దు. మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యావో, మీ పిల్లలు చదువులు అయిపోయావో, మీ పిల్లలు జాబులు చేస్తున్నారు, మీకు పిల్లలు పుట్టారా లేదా, ఇంకా ఎందుకు పుట్టలేదు, లేకపోతే ఇంకా ఎందుకు చదువులో సక్సెస్ అవ్వలేదు, వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయిపోయారు, వీళ్ళ పిల్లలు మార్కులు బాగా వచ్చి ఉంటా, ఇలా లేనిపోని టెన్షన్లు మీరు పడి ఎదుటోళ్ళకి టెన్షన్ పెట్టి అనవసరంగా బుర్రపాడు చేసుకొని ఇంకొకరితో మనం కలిసేటప్పుడు వద్దు, ఇన్ని మాటలు వద్దు. హాయ్ బాగున్నారా అంతే. మన దగ్గర వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు అయితే మనం ఆడుకుంటాం. అక్కడ కూడా మనం ఆచితూచి మాటలు ఒక్కొక్కటి ఆడామనుకోండి ఫ్రెండ్స్, మనసు అందంగా ఉంటే తను అందంగా ఉంటుంది అన్నది కేవలం ఒక చిన్న మాటే కాదు, ఇందులో ఇవన్నీ వస్తాయి. బుద్ధుడే చెప్పాడు, మనసు అందంగా ఉంచుకోండి తను అందంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని. అలాగా మనం నీతులు కొన్ని పాటించేటప్పుడే మన ఆరోగ్యం కానీ అందం కానీ రెట్టింపుగా అవుతుంది. ఇంకా ఆడది ఎంత సింపుల్గా ముస్తావైతే అందం అంత రెట్టింపు అవుతుంది. సో ఎక్కువ మేకప్లు చేసి ముస్తావులు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, బీపీ టెన్షన్లు తెచ్చుకోకండి. ముస్తావులు అయిన వాళ్ళకి వద్దని నేను చెప్పట్లేదు. కొంచెం అంటే అనుకుంటారు కదా, మేమే అందంగా ఉండాలా, ఇది ఒకటి మనకి లేనిపోని టెన్షన్లు. మేమే తోపు, ఎదుటోళ్ళు తోపు కాదు. మరి ఆ ఎదుటోళ్ళు కూడా మన కోసం అలాగే ఆలోచిస్తారు, అవునా కదా. సో అందుకే దయచేసి ఎదుటోళ్ళ గురించి అనేటప్పుడు కూడా మనం కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించామనుకోండి, అందరూ బాగుంటారు. గుడ్ డే, గుడ్ మార్నింగ్.